అసలే వర్షాకాలం, శిథిలావస్థలో భవనం, ఆస్పత్రిలోనే పాముల పుట్ట, ఇక విధులు నిర్వహించేదిట్ట. బిక్కుబిక్కుమంటూ భయంతో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తులు. పాములు కరుస్తాయేమోనన్న భయం, భవనం కూలిపోతుందేమోనని పరిస్థితి. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి పశువుల ఆస్పత్రిపై భవ్య టీవీ ప్రత్యేక కథనం. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలోని పశువైద్యశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని పెచ్చులు ఊడుతోంది. దీనికి తోడే ఆస్పత్రిలోనే పాముల పుట్ట వెలిసింది. విధులు ఎలా నిర్వహించాలో తెలియని పరిస్థితి నెలకొంది. సుమారు 45 సంవత్సరాల క్రితం ఈ భవనం నిర్మించడం జరిగింది. ఆస్పత్రికి రావాలన్నా రైతులు తమ పశువులను తీసుకుని రావడానికి భయపడుతూ వస్తుంటారు. విధులు నిర్వహించే పశువైద్యాధికారి మాత్రం పశువులు రాగానే వాటికి పరీక్షలు నిర్వహించి మందులు అందచేసి మళ్లీ బయటే కూర్చునే పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి భవనం ఎప్పుడు కూడిపోతుందో, అందులో నుంచి పాములు ఎప్పుడు బయటకు వస్తాయో తెలియని పరిస్థితి. ఆస్పత్రికి రావాలంటేనే భయమేస్తుందని, పశువులను కూడా ఆస్పత్రికి తీసుకురావాలంటే ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే పశువైద్యశాల నిర్మించి ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. అది ఎప్పుడు కూలిపోతుందో దానికి పోదామంటే కూడా భయం అవుతుంది. పశువుల దాకా డాక్టర్ ఉండాలంటే కూడా భయపడుతుంది. మరి దాని గురించి మన చర్య తీసుకుంటారా ఎట్లా అది ఇంకా రెడీగా ఉన్నది, మొత్తం కూలిపోయేదానికి రెడీగా ఉంది. దీనికి రాస్తానికే భయం అవుతుంది. ఇలా గోదర దాకా డాక్టర్ కూడా చక్కగా ఉండలేడు అన్న. అసలు సూదులు ఇస్తుండ దెబ్బకునే పోయి దెబ్బకునే బయటకు వస్తుంది. అంత ఘోరంగా ఉంది అది.